స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 31వ తారీఖున శని త్రయోదశి. వాస్తవానికి ఆగస్టు 17వ తారీఖున కూడా శని త్రయోదశి మనందరం జరుపుకున్నాం. అయితే ఈ మాసంలో ఈ రెండు శనివారాల్లో త్రయోదశి వచ్చింది కాబట్టి శని త్రయోదశిగా చేసుకున్నాం. ప్రత్యేకించి ఈసారి పుష్యమి నక్షత్రంతో కూడుకుని రావడం అత్యంత యోగదాయకమని చెబుతారు. ఎవరైతే ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళు శని పీడలతో బాధపడుతూ ఉన్నారు, శని దోషం ఎవరికైతే ఉందో, రకరకాల స్టేజెస్లో శని ఉంటారని చెబుతూ ఉంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని అని ఇలా. అయితే ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం ఉంది, వారు ఈ శని త్రయోదశి రోజున ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆగస్టు 31వ తారీఖున శని త్రయోదశి. ఆ రోజున ప్రత్యేకించి మాట్లాడుకుంటే 17వ తారీఖున ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పారు మీరు, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉందని. మరి ఈసారి వచ్చేటువంటి ఈ 31వ తారీఖున ఉన్న ఈ శని త్రయోదశి ఎటువంటిది, ఎంత ప్రభావితంగా ఉంటుంది, వీటి గురించి తెలియచేస్తారా? తప్పకుండానమ్మా. అంటే ఈసారి వచ్చేటువంటి శని త్రయోదశి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పుష్యమి నక్షత్రంతో కూడి వచ్చింది. సహజంగానమ్మా శని త్రయోదశిలో సంవత్సరానికి ఒక 4 లేదా 5 కంటే ఎక్కువ రావు. అందుకనే మొత్తం 365 రోజుల్లో 4-5 శని త్రయోదశులు ఉంటాయి సహజంగా. ఈసారి అయినటువంటిది ఏంటంటే దాదాపుగా ఒక 4 శని త్రయోదశులు వచ్చి ఉన్నాయి. అందులో 17న ఒకటి అయింది, అలాగే ఈ 31వ తారీఖు ఆగస్టున, మళ్ళీ డిసెంబరు మాసంలో 28వ తారీఖు రోజున ఒకటి వస్తుంది. అయితే విశేషం ఏంటంటే ఈ యొక్క శని త్రయోదశికి సంబంధించినటువంటి దాంట్లో శనివారము త్రయోదశి తిథి సంధ్యా సమయంలో ఉండాలి. అనేక నక్షత్రాలు వస్తాయి. శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు 3. ఒకటి ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ 31వ తారీఖు రోజున పుష్యమి నక్షత్రం వచ్చింది. ఇంకా విశేషం ఏంటనంటే ఈ యొక్క పుష్యమి నక్షత్రము అధిపతి ఎవరు? నక్షత్రానికి అధిపతి గురువు. మళ్ళీ నక్షత్ర దేవత శని భగవానుడు, ఎందుకంటే శనికి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి. కానీ నక్షత్రాధిపతికి పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అందుకనే పుష్యమి నక్షత్రం మొదటి సెంటెన్స్ ఏముంటుందనంటే ఓం బృహస్పతి పరిబాతు పశ్చాత్ అనేటువంటిది ఉంటుంది. బృహస్పతి అనేటువంటి అధిపతిగా ఉన్న పుష్యమి నక్షత్రమా అనేటువంటి యొక్క వాక్యంతో ప్రారంభమవుతుంది. విశేషం ఏంటంటేనమ్మా ఈ యొక్క శని త్రయోదశికి శని కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు, గురువు వృషభ రాశిలో ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి గోచారంలో కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా శనికి గురువు కేంద్రంలో, గురువుకి శని కేంద్రంలో పడతారు. కాబట్టి శనికి అధిపతి నక్షత్రానికి, పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు అవుతాడో, ఈ విధంగా శని గురువులు ఇద్దరు పరస్పర కేంద్ర స్వభావంలో ఉన్నప్పుడు కొన్ని అలభ్య పుణ్యతిథులు కలిగినప్పుడు శని యొక్క ప్రభావం తగ్గించుకోవడం కోసం ఆ పుణ్యతిథులలో గనక ఎవరైతే పరిహారాలు పాటిస్తారో వాళ్ళకి గత జన్మ కర్మదోషం. ఎందుకంటే ఈ జన్మలో మనం కష్టాలు అనుభవిస్తున్నామంటే అది గత జన్మ కర్మదోషం, ప్రారబ్ధ కర్మ అంటారు. కాబట్టి ప్రారబ్ధ కర్మని ఎవరూ తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. పురాకృత కర్మ, సంచిత కర్మ, దృఢ కర్మ, అదృఢ కర్మ, అలాగే ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. ఏ కర్మదోషాన్నైనా కానీ మనం తప్పించుకోవచ్చు, కానీ ప్రారబ్ధ కర్మను తప్పించుకోలేము. కానీ ఆ ప్రారబ్ధ కర్మ యొక్క ప్రభావాన్ని మనం చేసేటువంటి పూజల వల్ల తగ్గించుకోవచ్చు. అటువంటి ఏ సమయంలో చేయాలంటే ఇలాంటి అలభ్య పుణ్యతిథులలో చేసుకోవాలి. కాబట్టి శనివారము త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటిది సంపూర్ణముగా శనికి సంబంధించినటువంటి వారము. పైగా ఈశ్వరుని యొక్క శబ్దంతో, శనీశ్వర శబ్దంతో పిలువబడేటువంటి సమయం ఒక శని త్రయోదశి రోజునే, శని భగవానుని. మిగతా రోజుల్లో శనైశ్వరుడు అని అంటే శని త్రయోదశి రోజున శనీశ్వరుడు. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి యొక్క త్రయోదశిని శని త్రయోదశి అనడం వాస్తవంగా. కానీ అన్ని శనివారం త్రయోదశిలో వచ్చేటువంటి వాటిని మాత్రమే మనం అన్ని శని త్రయోదశి అంటున్నాం. కానీ శ్రావణ మాసంలో వచ్చే త్రయోదశి శనివారం కలిసి వచ్చిన రోజునే
శని త్రయోదశి. ఆ రోజున మాత్రం ఆ, అనాలి. ఆహా. మిగతా మాసాల్లో వచ్చే త్రయోదశిని కూడా శని త్రయోదశి అని కూడా మొదలు పెట్టారు. మ్మ్హ్మ్. ఇక ఈసారి శ్రావణ మాసం కూడా అవ్వడం అవునండి. కాబట్టి విశేషమైనటువంటి యోగ బలం అనేటువంటి యొక్క శని త్రయోదశి రోజున ఉంటుంది. మ్మ్. వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల వారికి ఈ యొక్క శని ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. మ్మ్. ఈ యొక్క మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏంటంటే ఏలిన నాటి శని ప్రభావం ఆహా, ఉంటుంది. ఏలినాటి శని ఉందండి. ఈ యొక్క వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు మ్మ్. కాబట్టి కంటక శని ప్రభావం ఉంటుంది. మ్మ్. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అష్టమ శని. ఇక వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి అర్ధాష్టమ శని. ఆహా. ఇక మిథున రాశి వారికి, తులా రాశి వారికి యోగ స్థానం అంటే మిథున రాశి వారికి 9వ స్థానం, మ్మ్. తులా రాశి వారికి 5వ స్థానం. ఇవి లక్ష్మీ స్థానములు అని అంటారు. మ్మ్. ఈ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మిథున, తులా రాశి వారికి యోగ శని ప్రభావం. మ్మ్. ఇక సింహ రాశి వారికి 7వ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి మ్మ్. కాబట్టి దాంపత్య శని లేదా భాగస్వామ్య శని దోషం అనేటువంటిది ఉంటుంది. మ్మ్. వెరసి చూసుకున్నట్లయితే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీనం మ్మ్. ఈ రాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి మ్మ్. ఈ యొక్క శని త్రయోదశి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కటి పరిహారాలు గనక పాటించినట్లయితే మ్మ్. తప్పకుండా శని ఎవరమ్మ గత జన్మలో చేసినటువంటి మంచి అంటారండి. చెడులని మ్మ్. ఈ జన్మలలో మనకు యోగాన్ని ఇచ్చేటువంటి వాడు. మ్మ్. మంచి చేసి ఉన్నాం అనుకోండి ఈ జన్మలలో మనకు శని ప్రభావం ఉన్నప్పుడు కేవలం ఈ శని దోషం అనేటువంటిది ఉన్నటువంటి ఈ రాశుల వారికే కాకుండా ద్వాదశ రాశుల వారికి కూడా సంప్రాప్తం అవుతుంది. మ్మ్. కేవలం శని అంటే చెడు అనుకుంటాం మ్మ్. కానీ మంచి ఇచ్చిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. మ్మ్. కాబట్టి ధీరుభాయ్ అంబానీ కూడా శని ప్రభావంలో ఉన్నప్పుడే మ్మ్. వారు బాగా సంపద పరులయ్యారు. ఓ. ఇప్పుడు మోడీ జాతకం తీసుకుందాం అమ్మ. మ్మ్. మోడీ జాతకం అనురాధ నక్షత్రం కదా. మ్మ్. ఈ యొక్క అనురాధ నక్షత్రానికి వృశ్చిక రాశి కాబట్టి అర్ధాష్టమ శని జరుగుతుంది. మ్మ్. మరి ఈ అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడే మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయ్యారు కదా, గెలిచారు. ఆ. అంటే యోగాన్ని కూడా ఇస్తాడు. ఆ. ఇది చాలా మందికి తెలియదు. అవునండి. ఎన్టీ రామారావు గారు కూడా ఏలిన నాటి శని ప్రభావం జరుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. అయ్యారండి. సంవత్సరం తర్వాత బర్తరఫ్ అయ్యారు ఆ. కానీ మళ్ళీ మళ్ళీ. ముఖ్యమంత్రి ఎన్నుకోబడ్డారు ఆ. మళ్ళీ ప్రజల చేత. మ్మ్. అంటే 2 సార్లు యోగాన్ని ఇచ్చాడు శని భగవానుడు. మ్మ్. కాబట్టి అంటే వీక్షించే ఇలా అందరి జాతకాలను యోగం అయితే యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇస్తుంది. మ్మ్. పాపకర్మలు గత జన్మల్లో ఎవరైతే చేసున్నారో ఈ జన్మలో కష్టాలు అనుభవించినప్పుడు మ్మ్. ఖచ్చితంగా కష్టాలు పడతారు. మ్మ్. కానీ అటువంటి వాళ్ళు శని ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి మంచి చెడులని ఈ జన్మలలో మనం అనుభవించడానికి కారకుడు శని అవుతాడు కాబట్టి మ్మ్. మంచి అయితే మంచి సంతోషమే ఎవరని చెప్పుకోం కానీ చెడు అయితేనే బాధపడతాం కదా. బాధపడతారు. కాబట్టి అటువంటి ప్రారబ్ధ కర్మలు అనుభవించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ శని త్రయోదశి రోజున మ్మ్. దైవానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేసుకోవాలి. శని ప్రభావం శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలమ్మా. మ్మ్. అది. గురుగారు మరి ఎవరైతే శని ప్రభావం ఎదుర్కొంటున్నారో ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ రాశుల వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ 31వ తారీఖున? పరిహారాల విషయాలకు వచ్చేసరికి 2 రకాల పరిహారాలు ఉంటాయేమో. ఒకటి దైవ పరిహారము, 2 మానవ పరిహారం. మ్మ్. మానవ పరిహారం అంటే ఏంటి? మనుష్యులుగా మనం ఉన్నాం కాబట్టి మ్మ్. మన ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి మ్మ్. మానవ పరిహారంగా మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మ్మ్. దైవ పరిహారం అంటే దైవం మంత్రాధీనం, మ్మ్. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. మ్మ్. బ్రాహ్మణుల ద్వారా చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు 2 రకాలుగా చేసుకోవాలి. మ్మ్. కాబట్టి ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై మ్మ్. దైవ పరిహారంలో భాగంగా మ్మ్. మా ఆధ్వర్యంలో 31వ తారీఖు రోజున మ్మ్. శనివారం సాయంత్రం ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు మ్మ్. గత జన్మ కర్మదోషాలకి కారకుడు శని కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మ్మ్. 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుందమ్మా. మ్మ్. అలాగే 31వ తారీఖు రోజున సోమవతి అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఆ రోజున వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల హోమాలు కేవలం 1500 రూపాయలకి నమోదు చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మ్మ్. ఇక మానవ పరిహారంలో భాగంగా అంటే ప్రేక్షకులు మ్మ్. ఎవరైనా కానీ ఈ పరిహారాలు చేసుకోవచ్చు. మ్మ్. ఈ పరిహారాలు అనేటువంటివి అన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అంటే మ్మ్. ప్రధానంగా ఆ రోజున చెప్పుకోగలిగేటువంటి పరిహారాలు కొన్ని చెప్తానమ్మా. చిన్నవి, చాలా చిన్నవిగా చేసుకోవచ్చు. మ్మ్. శనీశ్వర నవగ్రహాల్లో శనీశ్వరుడు ఉంటాడు అవును.
కాబట్టి శివాలయము నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకొని ఉమ్, శనీశ్వరునికి అభిముఖంగా కూర్చొని ఉమ్, ఇనుప ప్రమిదల్లో లేదా మట్టి ప్రమిదల్లో నల్ల నువ్వుల నూనె వేసి ఉమ్, నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఉమ్, శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి. ఉమ్, అయితే ఈ తైలాభిషేక తదనంతరం మళ్ళీ 27 సార్లు ప్రదక్షిణ చేసి శివాయ నమః అంటూ ఆ నవగ్రహాల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఉమ్, అన్నము నల్ల నువ్వులు కలిపినటువంటి 8 ముద్దలు నైవేద్యంగా పెట్టాలి. ఉమ్, పెట్టి తదనంతరం పిట్టగోడ మీద కానీ లేదా అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి చెట్టు దగ్గరనైనా కానీ చేసుకోవచ్చు, పెట్టవచ్చు. అవి ఉమ్, సాయం సంధ్యా సమయంలో ఉమ్, మళ్ళీ శివాలయానికి చేరుకొని నీలి రంగు చామంతి పుష్పాలతోనైనా కానీ శంఖు పుష్పాలతోనైనా కానీ లేదా మారేడు దళాలతోనైనా కానీ ఉమ్, ఈశ్వరుని అర్చన చేయించండి. ఆహా, ఇది ఒక పరిహారం సామాన్యంగా. ఉమ్, ఇక మనకున్నటువంటి కర్మదోషములు తొలగిపోవాలనుకున్నప్పుడు ఉమ్, ఇనుప ప్రమిదలో నల్ల నువ్వులు వేసి అందులో మన మొహం చూడాలమ్మా. ఉమ్, నల్ల నువ్వుల్లో మన మొహాన్ని చూడాలి. ఆహా, చూసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గర ఆ యొక్క నల్ల నువ్వులు మొహం చూసినటువంటి ప్రమిద ఉంటుంది కదా, ఉమ్, ఆ ప్రమిద అక్కడ పెట్టి దీపారాధన చేసి రావాలి. ఉమ్, ఆ విధంగానైనా చేసినా కర్మదోషం తొలగుతుంది. కలుగుతుందంట. ఇక ప్రధానంగా ఏంటంటే శనీశ్వరునికి సంబంధించినటువంటి వృక్షము ఈ యొక్క సంబంధించినటువంటి శమీ వృక్షం, జమ్మి చెట్టు అని అంటారు. ఉమ్, మర్రి చెట్టు దగ్గర కూడా ఒకటి ఉందమ్మా. ఉమ్, అంటే ఒక ఇనుప బాణి చేసుకొని ఉమ్, ఆ ఇనుప బాణి నిండా ఇసుక పోసుకొని ఉమ్, పడమర వైపున ఫేస్ పెట్టి నల్ల వస్త్రములు ధరించి ఉమ్, ఆ యొక్క శనిహోర మధ్యాహ్నం 1 గంట నుంచి 2 మధ్యలో ఉంటుంది. ఉంటుందండి. ఆ శనిహోరలో వీలైతే జమ్మి చెట్టు కిందనైనా ఉమ్, లేదా రావి చెట్టు కిందనైనా లేదా మర్రి చెట్టు దొరికితే మహా విశేషం. ఉమ్, ఆ యొక్క మర్రి చెట్టు కింద, రావి చెట్టు కింద లేదా జమ్మి చెట్టు కింద, కనీసం మారేడు చెట్టు కిందనైనా కానీ ఉమ్, పడమరం వైపు ఫేస్ పెట్టి ఉమ్, అప్పుడు ఆ యొక్క బాణీలో పెట్టినటువంటి ఇసుక ఉంటుంది కదా, దాని మీద చక్కగా చతురస్రాకారంగా బియ్య పిండితో ముగ్గు వేసి ఉమ్, చతురస్రాకారం మధ్యలో కొన్ని బొగ్గు కుంపట్లు అనగా బొగ్గులు వేసి వెలిగించిన తర్వాత అప్పుడు శని దోషం పోవాలనేటువంటి యొక్క భావనతో మొదలు గణపతికి ఆహుతులు అర్పించి ఉమ్, ఆ ఆవు నేతితో ఉమ్, లేదా గణపతికి నమస్కారం చేసుకొని ఉమ్, నల్ల నువ్వులు తీసుకొని హోమం చేయాలమ్మా. ఆ ఆహా, శనీశ్వరుని యొక్క అష్టోత్తర నామాలు ఉంటాయి. ఆహా, ఆ నామాలతో కనుక హోమం హోమం చేస్తే చేయాలండి. చాలా మటుకు శని ఓ. యొక్క దోషం తొలగిపోతుంది. వారంతటి వారే చేసుకోవచ్చు చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా మానవ పరిహారాలు. అందరూ చేసుకుంటారు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, ఇక ప్రత్యేకంగా ఇంకా ఏంటనంటే ఉమ్, 1 to 2 మధ్యలో శనిహోర ఉంటుంది ఆ రోజున. ఉమ్, కాబట్టి ఎవరైనా వృద్ధులకి, ఉమ్, వికలాంగులకి, ఉమ్, పారిశుద్ధ్య కార్మికులకి తినే పదార్థాలు పంచిపెట్టండి. లేదా ఆహా, కనీసం టీ ఇచ్చినా చాలమ్మా. ఉమ్, తద్వారా ఆ శనీశ్వరునికి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఉమ్, ఉమ్. ఈ విధమైనటువంటి పరిహారాలు మానవులుగా ఎవరైనా ఆ రోజున చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అంట. చేసుకోవచ్చు. 31వ కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ మిస్ చేసుకోవద్దాం. ఎందుకంటే ఉమ్, డిసెంబర్ మాసంలో వచ్చే శని త్రయోదశి కూడా అనురాధ నక్షత్రంతో వస్తుంది. ఉమ్, పుష్యమి నక్షత్రంతో అయితే మళ్ళీ లేదు. రాదు. ఉమ్, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర 3 శనీశ్వరునికి సంబంధించిన నక్షత్రాలు. ఉమ్, కాబట్టి మళ్ళీ డిసెంబర్ దాకా శని త్రయోదశి లేదు. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను. మొత్తంగా ఈ 31వ తారీఖున ఏ విధంగా శని త్రయోదశిని జరుపుకోవాలో చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.